అండి. నేను గుంటూరు నుంచి 6:40కి బయలుదేరి చోడవరం దగ్గరికి వచ్చేలోకి సుమారుగా నా బస్సులో 70-72 మంది ఉన్నారు ప్యాసింజర్స్. అయితే నా ఎదురుగా ఉన్న బండి ఒకటి బాగా లోడ్ అయిపోయి అది బస్సు ఆపకుండా వెళ్ళారని చెప్పి ఈలోపు ఆ చోడవరంలో దిగాల్సిన ఒక ఇద్దరు పేషెంట్లు, ఒక ఇద్దరు ప్యాసింజర్స్ ఉన్నారు నాకు. నేను అక్కడ వర్షం పడి కొంచెం వాటర్ మీద కొంచెం ముందర పోయి బండి ఆపుతాంలోకి ఈలోపు ఒక అతను వచ్చి బస్సుకు అడ్డం పడ్డాడు. అడ్డం పడేకి మా కండక్టర్ దిగి బస్సులో ప్యాసింజర్ దిగి అలా వచ్చి అడ్డం పడ్డావు, బ్రేక్ ఆగకపోతే పరిస్థితి ఏంది అని చెప్పి వాగ్వాదం చేసుకున్నారు. అయితే దానికి అతను మీరు బస్సు ఎందుకు ఆపరు, దేనికి ఆపరు అంటే మా కండక్టర్ అన్నాడు, మేము బస్సు ఆపుతున్నాం కానీ ఆ బస్సులో దిగాల్సిన ప్యాసింజర్స్ ఇద్దరు ఉన్నారు అని చెప్పి అయినా కానీ వాళ్ళు మా వాదనని పట్టించుకోవట్లేదు. దీంతో నేను కూడా కింద దిగి ఒకవేళ పొరపాటున బస్సు కింద పడి చనిపోతే పరిస్థితి ఏంది, నేను జీవితాంతం జైలు తిరగాల, కోర్టులు తిరగాల అని చెప్పి బాధ పెట్టలేగి అతను నా మీదకి ర్యాష్ అయిపోయి ఫస్ట్ నన్ను నెట్టి ఎలా పడతాను దుర్భాషలాడి గంజా కొడక ఎందుకు ఆపర్రా మీరు నా కొడకలారని చెప్పి ఇక్కడి నుంచి బస్సు ఎలా వెళ్ళితో ఏందో అని చూస్తాను మీ వ్యవహారం అని చెప్పి బెదిరించాడు. అదంతా అయిపోయింది. అయిపోయినాక ఈలోపు పోలీసు వారు వచ్చారు. పోలీసు వారు వచ్చి మాట్లాడుతున్నలోకి నన్ను బస్సు ఎక్కించి కొంచెం బస్సు ముందుకు అనమన్నారు. ఈలోపు అందులో ఉన్న కొంతమంది ప్యాసింజర్స్ నేను బస్సు పానిమన్నారు, అబ్బాకు వాడు సైడ్ చేశారు, నీకు లాక్కొని పాని చెప్పేలోకి నేను కొంచెం మూవ్ చేసా బండి. ఈలోపు బైక్ మీద వెంబడించి మన యనమదల దగ్గర హెచ్పి పెట్రోల్ బంక్ కాడికి వచ్చి బండికి అడ్డంగా పెట్టేసి ఆటోమేటిక్గా లోపలికి వచ్చి మా కండక్టర్ గారిని నన్ను ఇద్దరిని దాదాపు సుమారు 10 మంది ఎలా పడితే అలా పెట్టేకి అసలుకి వాళ్ళు తట్టుకునే పరిస్థితి. ఒకసారి నేను బీపీ డౌన్ అయిపోయి కింద పడిపోయాను. ఇక నన్ను అంబులెన్స్లో ఇక్కడ చేర్చారు హాస్పిటల్కి. అది కూడా మళ్ళీ వీడియో విషయం అంటే ఇది సంఘటన అంతా మా కండక్టర్ వీడియో షూట్ చేస్తుంటే అక్కడ వాళ్ళందరూ బెదిరించి మా కండక్టర్లో దగ్గర ఉన్న వీడియోస్ అని డిలీట్ చేయించారు. మా కండక్టర్ షూట్ చేసిన వీడియో మా కండక్టర్ కూడా బెదిరించి కొట్టి బెదిరించి ఆ వీడియోని డిలీట్ చేయించారు. నా లైసెన్స్ జిరాక్స్ అయి తీసుకొని నాకు అడ్రస్ అయి రాసుకొని వెళ్ళారు. ఏ డిపో మీది? చిలకూరుపేట డిపో అండి.